బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు పులుసు. ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చిలకడ దుంప టమాటా కోడిగుడ్డు పులుసు అన్నమాట ఇది. కుక్కర్లో 4 గుడ్లు వేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము. శుభ్రంగా కోడిగుడ్డును కడిగి గుడ్డు మునిగిందాగా వాటర్ పోసి కుక్కర్లో పెట్టేశాను. 4 గుడ్లు. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసి వెలిగించేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసి అది వెలిగించేసాను. కోడిగుడ్డు పులుసు అంటారండి దీన్ని. మన ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. అదిగో చిన్న చిన్న పాయలు ఉన్నాయి చూడండి, 6 ఉల్లిపాయలు, ఒక చిలకడ దుంప, పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక టమాటా కూడా కట్ చేసుకుందాము. అదిగో టమాటా కూడా చూడండి, ఒక పెద్ద సైజు టమాటా ఒక్కటేనమాట. ఒక్క చిలకడ దుంప ముక్కలుగా కట్ చేసి, ఉల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసి, పచ్చిమిర్చి ఘాట్లు వేసి పెట్టాను. అవి ఎగ్స్ ఉడికినాయండి, 4 ఎగ్స్ అన్నమాట అవి. ఇప్పుడు వాటిని మన సన్నీళ్ళలో, వేడి హాట్గా ఉన్నాయి కదా వాటరు, చల్లటి కూల్ వాటర్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనము అన్నీ కూడా ముక్కలు కట్ చేసి, కరివేపాకు ఒక 2 రెబ్బల కరివేపాకు అన్నీ కూడా ప్లేట్లో పెట్టేశాను. ఒక టమాటా కట్ చేశాను, ఉల్లిగడ్డలు కట్ చేశాను, చిలకడ దుంప కట్ చేశాను, పచ్చిమిర్చి ఘాట్లు వేసి ప్లేట్లో పెట్టాను. ఎగ్స్ కాలిపోతున్నాయండి, చెయ్యి కూడాను. అవి అలా వాటర్లో వేసేసాను. వాటిని ఇప్పుడు మనం ఒలుచుకోవాలి. పెంకులు ఉంటాయి కదా, ఎగ్స్ పెంకులు ఒలిసి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈ కర్రీ నేను ఎలా చేశానో అలా చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి. దీన్నే కోడిగుడ్డు పులుసు అంటారు. చిలకడ దుంప, కోడిగుడ్డు, టమాటా వేసి పులుసు పెట్టుకోవటం అన్నమాట. ఇక ముక్కలు ఎలా కట్ చేశానో చూడండి. ఓ 2 రెబ్బల కరివేపాకు, ఇది టమాటా ముక్కలు ఒక్కడే ముక్కలుగా కట్ చేశాను. మీకు చూపించాను కదా ఎగ్స్ కూడా ఎన్ని ఉన్నాయో. ఇక ఒలిసేసి పెట్టేశాను వాటిని. ఇప్పుడు ఘాటుల్లాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పులుసు మనం వండే కర్రీ లాంటిది ఆ ఎగ్స్లోకి వెళ్ళి చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఎగ్గు, ఆ టమాటాది కానీ, ఆ చిలకడ దుంపది కానీ, ఉల్లిగడ్డలే కానీ, ఉప్పు కారం అన్నీ ఆ ఎగ్స్లో లోపలికి వెళ్తాయి అన్నమాట, ఎగ్గు లోపలికి. అందుకని కట్ చేస్తున్నాను. ఘాట్లలో అక్కడక్కడ కటింగ్ లాగా ఎగ్స్కి పెడుతున్నాను అన్నమాట. గమనించండి నేను ఎలా చేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. చేస్తే మాత్రం ఎలా చేస్తున్నానో వంట అనేది అర్థం కాదు. చూడండి, ప్రతి ఎగ్గు కూడా అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. చాక్తో అలా పెట్టేశాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూశారు కదా, అన్నీ చూపించాను మీకు. ఇప్పుడు స్టవ్ మీద మనం గిన్నె లాంటిది పెట్టుకున్నాము. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. మీకు ఉండలాగా కూడా చేసి చూపించాను. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత సైజు చూడండి, ఈ పులుసులోకి అన్నమాట. ఎందుకంటే టమాటాలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఆ సైజు సరిపోయిద్ది మనకి చింతపండు అనేది. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము. కొంచెం హీట్ ఎక్కాలి కదా ఆ గిన్నె అనేది. హీట్ ఎక్కినాక ఆయిల్ వేసేసుకుందాము.
అన్ని ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. టేస్ట్ ఎలా ఉందో కూడా మన కామెంట్ రూపంలో తెలియజేయండి. అదిగో చూడండి, ఆయిల్ వేస్తున్నాను. నూనెలో ఆయిల్లో ఒక గరిటె పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు. ఆయిల్ గరిటె అది ఒక గరిటె నిండా వేసి మళ్ళీ కొంచెం వేస్తానండి. అది కొంచెం పావు కంటే కూడా తక్కువ అన్నమాట. దాన్ని బాగా హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కనిచ్చి తాలింపు గింజలు వేసేసుకుందాము. ఒక ఎండుమిరగాయని తుంచి 2 ముక్కలుగా, ఇక తాలింపు గింజలన్నీ నేను ఒకే దాంట్లో పోసుకుంటానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు అవి కొంచెం అన్నమాట. మినపగుళ్ళు, జీలకర్ర ఈ 4 కలిపి ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటాను. తాలింపు గింజలు అనేవి బాగా హీట్ ఎక్కిందండి. అవి తాలింపు బాగా కాగనిచ్చేసి యాగాలన్నమాట గింజలన్నీ కూడాను. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము. ఈ ఆయిల్లోనే కొంచెం సేపు ఎగ్స్ని యాగనిద్దాము. కొంచెం అటు ఇటు తిప్పుకుంటా ఎగ్ని 2 వైపులా వేయించుకున్నట్లుగా అన్నమాట. అదిగో చూడండి, గరిటతో అలా తిప్పేసుకుందాము. దీనిలో కొంచెం పసుపు అండి, చిటికెడు పసుపు, వేసాను. కొంచెం చిటికెడు ఉప్పు, ఎందుకంటే ఆ ఎగ్గులోకి ఆ పసుపు, ఆయిలు, కొంచెం సాల్టు అన్నీ వెళ్ళి ఎగ్ అనేది పులుసులో ఉడికేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్గులోకి వెళ్ళి మనం ఘాట్లు పెట్టేసాం కదా కట్ చేసినట్టుగా, వాటిల్లోకి వెళ్ళి ఆ పులుసు ఉడికేటప్పుడు కానీ ఎగ్స్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తాయి. అలా వేయించుకోవటమేనమాట. చూడండి ఎర్రగా ఎలా ఏగినాయో. వాటిని మనం తీసి ఒక సైడ్ని పెట్టేసుకోవాలి గిన్నెలో. మీకు చూపిస్తాను, ఒక బౌల్లో పెట్టేద్దాం. ఒక బౌల్ అదిగోండి, ఎగ్స్ తీసి బౌల్లో పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు గాజు బౌల్ ఉంది అక్కడ, అదిగో చూడండి దానిలో పెట్టేసుకుందాము. చక్కగా రెడ్గా ఏగినట్టుగా ఎల్లో కలర్లో పసుపు వేసాం కదండి, వైట్కి ఎల్లో అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ఫస్ట్ ఏగనిద్దామండి. తాలింపులో వేసేస్తున్నాం కదా. ఎగ్ తీసి బయట పెట్టేసినాక ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఈ 3 కూడా మనం తాలింపులో ఏగనిద్దాము. ఇప్పుడు బాగా వేయించుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. అలా అంతా కలిపేసుకొని గిన్నెలోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అంతా మనం కలిపేసుకొని చూడండి ఎలా కలుపుకున్నాము. ఇప్పుడు గరిటతో కూడాను మూత పెట్టేసుకుందాము. కొంచెంసేపు అలా కర్రీని మగ్గనిద్దామన్నమాట. అన్నీ వేసేసాం కదా, మళ్ళీ ఇప్పుడు మూత ప్లేట్ అనేది తీసి ఒకసారి తిప్పుకుందాము. చూడండి ఇప్పుడు టమాటా ముక్కలు, ఆ చిలకడ దుంప, కొంతమంది ఎర్రగడ్డ అంటారు, చిలకడ దుంప అంటారు, మీరు ఎలానైనా పిలుచుకోండి. నేను మాత్రం చిలకడ దుంప అనే పిలుస్తాను వాటిని. ఆ ముక్కలు కూడా వేసేసాను, టమాటాలు, చిలకడ దుంపల ముక్కలు కూడా 2 కూడా గరిటతో అలా కలిపేసుకున్నాము.
ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు అది చూడండి, సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను అన్నమాట. సరిపోయిద్దండి ఈ కర్రీకి. స్పూన్ వేసాను. మొత్తం కలయి తిప్పేసి గరిటతో మళ్ళీ మనము చూడండి ఎలా తిప్పేసాను గరిటతో. ఆ ముక్కలు ఆయిల్ అంతా కలిసిపోవటానికి మీకు దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మూత పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. మళ్ళీ మూత తీసి కారం వేసాను. ఒక గరిటె కారం, ఎక్కువ వేయలేదండి, ఒక గరిటె కారం వేసాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఒక స్పూను కారం వేసాను. ఎగ్ కూడా వేసేసాను, 4 ఎగ్స్ కూడాను. ఒక స్పూన్ కారము, 4 ఎగ్స్ దాంట్లోనే వేసేసాను ఆ గిన్నెలో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. చింతపండు ఇందాక మీకు చూపించా కదండి, నిమ్మకాయ అంత సైజు, అది బాగా పిసికేసి ఆ రసాన్ని జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ని మనం దీంట్లో పోసేసుకుందాము. చూడండి, పోసేసుకుని గరిటతో తిప్పి ఇంకా కొంచెం వాటర్ పట్టి, చిక్కగా పోసాం కాబట్టి చింతపండు రసం అనేది, ఇంకా కొంచెం వాటర్ పట్టి ఆ ఎగ్స్ మునిగిన దాకా వాటర్ పోద్దామండి. ఆ ముక్కలు ఎగ్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం చూడండి వాటర్ పోస్తున్నాను ఇప్పుడు. అది ముక్కలు మునిగిన వరకు వాటర్ పోసేసాము. మొత్తం మళ్ళీ అంతా గరిటతో అలా తిప్పుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసాము. దీనిలో ఎలాంటి మసాలా వేయకూడదండి. మూత పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూడండి ఎలా ఉడుకుతుందో. కర్రీ అంతా ఒకసారి మళ్ళీ కల తిప్పుకుందాము. ఇలా అన్ని ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడకాలి కదండి. చూడండి ఎలా ఉడుకుతుందో, బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇంకా దగ్గరికి రావాలండి కర్రీ మాత్రం. మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. మధ్య మధ్యలో తీసుకుంటా మూత కర్రీ తిప్పుకుంటా ఉండాలండి. ఇప్పుడు చూడండి వాటర్ చాలా వరకు లాగేసేసినాయి. ఇంకా కొంచెం ఉన్నాయి వాటరు, అవి కూడా సిమ్లో పెట్టేస్తాను నేను. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి ఇప్పుడు మాత్రం కర్రీ. ఆ కొంచెం వాటర్ కూడా తగ్గిపోవాలి. పులుసు అంటే వాటర్ లాగా ఉండకూడదండి, దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఆ పులుసు అన్నీ ఆ ముక్కలన్నిటికి పట్టి, ఎగ్స్ అన్నిటికి పట్టినాక కూర దగ్గరికి అవ్వాలన్నమాట. చూపిస్తున్నాను కదా మీకు. చూడండి మళ్ళీ మూత పెట్టేసుకుని ఆ వాటర్ తగ్గిన దాకా మగ్గనిద్దాము. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇక బౌల్లోకి పెట్టేశాను. చూడండి ఎలా ఉందో, చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ చిలకడ దుంప టమాటా ఎగ్గు అనేది